అందరికీ నమస్తే. కాళేశ్వరం నీళ్ళు మనకు రాలే లాస్ట్ ఇయర్, తెలుసు కదా మీకు. బాగు చేయలేదు, రిపేర్ చేయలేదు, రాలేదు. పోనీ మరి ఇప్పుడు ఏమైనా వస్తుందా? రేపు వానకాలం వస్తే ఏమైనా కాళేశ్వరం ఆపుతారా? నీళ్ళు ఆపుతారా? కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు కొడతారా అంటే దాని మీద ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కాళేశ్వరంగా ఈ సంవత్సరం కూడా వాడకుండా, ఈసారి కూడా ఉపయోగం లేకు రాకుండా చేసే ప్రయత్నాలు చాలా గట్టిగా నడుస్తున్నాయి. దానికి ఒకరి మీద ఒకరు సాకులు వేసుకుంటారు. వీళ్ళు వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళు వీళ్ళ మీద చెప్తారు. అసలు ఈ మధ్య ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఎండాకాలంలో పనులు అవుతాయి, ఇరిగేషన్ వర్క్స్ అయినా ఏదైనా కూడా ఎండాకాలంలో పనులు అవుతాయి. ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి. ముఖ్యంగా ఇరిగేషన్ పనులు వాన వస్తే నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినాయంటే మళ్ళీ పనులు ఆగిపోతాయి. కాబట్టి చెక్ డ్యామ్లు అయినా లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన రిపేర్లు అయినా మెయింటెనెన్స్ అయినా మొత్తం కూడా ఎండాకాలంలో చేస్తారు. అది సిస్టమ్. ఇప్పటిదాకా ఏం జరిగిందో మీకు చెప్తా. కాళేశ్వరంలో ఇప్పుడు జరుగుతున్న భారీ కుట్ర ఏందో కూడా మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అయిపోతారు, మీకు రెగ్యులర్గా వార్తలు వస్తాయి. ఇక సబ్జెక్ట్లోకి పోతే కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఎన్డీఎస్ఏ అప్పుడు కుంగినప్పుడేమో 2 డేస్కే రెండో రోజే వచ్చి రిపోర్ట్ ఇచ్చేసి ఇంక మొత్తం కూలిపోయిందన్నట్టు రిపోర్ట్ ఇచ్చేసింది. ఎలక్షన్స్ ముందర జరిగింది అది. ఎలక్షన్స్ అయిపోయినాయి, దాన్ని తీవ్రంగా ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ఆడికి పోయి మరీ చూసి అయిపోయింది, కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసిండ్రు. అయిపోయింది, ఆడికి గెలిచిండ్రు. గెలిచిన తర్వాత ఇక మాట మీద నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే జనాలకు నీళ్ళు లేకున్నా వాయే, మా మాట మాత్రం పోదు. జనాలకు ఏమన్నా కానీ చూస్తున్నాం కదా మనం. మొన్న యాసంగి పంటలకు నీళ్లు లేవు, మంచి మంచి రిజర్వాయర్ల కింద నీళ్ళు ఇవ్వలేదు. ఏంటంటే లేవు, మాకు తాగునీళ్ళకి కావాలని చెప్పిండ్రు. అదే కనుక కాళేశ్వరం రిపేర్ చేసుకుంటే నీళ్ళు వచ్చేది. దానికి ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఒక మెలిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. ఈ ఎన్డీఎస్ఏ ఏంది? ఎన్డీఎస్ఏ వాళ్ళు అప్పుడు ఎలక్షన్స్ ముందర మాత్రం కుంగిపోయిన రెండో రోజే వచ్చిర్రు, ఇక వస్తలేరు, రిపోర్ట్ ఇస్తలేరు. ఆ రిపోర్టు ఫిబ్రవరిలో సెంట్రల్కి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ జలశక్తి శాఖ అంటే మన దాకా నీటిపారుదల శాఖకు ఫిబ్రవరిలో ఇచ్చారు రిపోర్టు. కొన్ని లీకులు ఇచ్చి వార్తలు కూడా రాపించారు. కేవలం ఆ 7th బ్లాక్ ఎక్కడైతే కుంగిపోయినాయో అక్కడున్న 5 పిల్లర్లు మాత్రమే కట్టాలి, ఇక అంతకు మించి ఏం లేదు, మిగతా అంతా పగడ్బందీగానే ఉంది, మంచిగానే ఉంది అన్నట్టుగా కొన్ని పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లో అక్కడ ఇక్కడ వార్తలు వచ్చినాయి. తర్వాత ఉన్న ఫలంగా ఒకరోజు సడన్గా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. డైరెక్ట్గా పోయి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసారు. తర్వాత ఏమైందో, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అక్కడనే అయిపోయింది. ఇక్కడికి వస్తే ప్రెషర్ పెరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారనుకో, ఇంకా మీరు ఆల్రెడీ దాంట్లో ఏముందో బయటకు వచ్చాయి. రకరకాల పేపర్లు రాసే, ఎవరు ఖండించలేదు అది తప్పని. కేంద్ర జలశక్తి శాఖ ఖండించలేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఖండించలేదు, ఆ మంత్రి ఖండించలేదు, ఎవరు ఖండించలేదు. అంటే బహుశా పేపర్లకు తెలిసిన వార్త నిజమే అనేది అందరికీ అర్థం చేసుకోగలం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పోయి కలిసిన తర్వాత అసలు ఎన్డీఎస్ఏ రిపోర్టు స్టేట్కు వస్తుంది, ఇయ్యాలనో రేపో వస్తుంది అనగా వీళ్ళు చాలా హఠాత్తుగా పోయింది. ఎవ్వరికి చెప్పలేదు. సాయంత్రం పూట పోయి రాత్రి పూట కలిసేసిండ్రు, కలిసి మరుసటి వచ్చేసిండ్రు. మరి ఏం రహస్య సమావేశమో అదేందో ఇప్పటిదాకా చెప్పలే. బహుశా బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు స్టేట్ గవర్నమెంట్కి ఇప్పుడు ఇవ్వకండి, ఇస్తే ప్రెషర్ అవుతుంది ఇక్కడ అని వీళ్ళు చెప్పిర్రు అనేది ఒక చర్చ ఉంది. అది నిజమో అబద్ధమో వాళ్ళే చెప్పుకోవాలి. ఇక అప్పటి నుంచి రాలే. ఫిబ్రవరిలో ఇచ్చిన రిపోర్టు మార్చి పోయింది, ఇది ఏప్రిల్ వచ్చేసినాం. దాదాపు ఫిబ్రవరి 1st వీక్లో ఇచ్చినట్టున్నారు. దాదాపు 2 months అవుతుంది. ఆ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం నిజంగానే ఓన్లీ 7th ఆ బ్లాక్లో మాత్రమే కట్టేది ఉంటే కట్టవచ్చు. కానీ అది రానియొద్దు, అది రావద్దు అనేది బహుశా కోరుకుంటుంది మా స్టేట్ గవర్నమెంట్. అది ఆగిపోయింది. ఇక ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమంటారంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మేము కట్టం, మేము రిపేర్ చెయ్యం. ఒక సాకు దొరికింది కదా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాలే కాబట్టి మేము కడతలేం, మేము రిపేర్ చేస్తలేమని చెప్పుకోవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే జూన్ 1st వీక్లో మనకు వానకాలం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు పైన మహారాష్ట్రలో వానలు పడతాయి. మహారాష్ట్రలో జూన్ 1st వీకో 2nd వీకో వానలు పడతాయి. పడంగానే ఏమవుతుందంటే ప్రాణాయిత నీళ్ళు వస్తాయి. ప్రాణాయిత నీళ్ళు రాగానే ఆ మేడిగడ్డకెళ్ళే పోతాయి నీళ్ళు మొత్తం. అందుకే అక్కడ కట్టింది. ఇటు గోదావరి, అటు ప్రాణాయిత 2 వస్తాయి. మనకు నీళ్ళు ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత ప్రాణాయితలో ఎండాకాలం ఇప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి ప్రాణాయితలో. అక్కడ ఇప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయి. ఎక్కడ అంటే ప్రాణాయిత నీళ్ళే. కాబట్టి ఆ నీళ్ళు వస్తాయి. జూన్ 2nd వీక్లో మనకు మహారాష్ట్ర నుంచి ప్రాణాయిత నీళ్ళు వస్తాయి, పోతాయి. ఆల్రెడీ గేట్లు అన్నీ ఎత్తేసుకొనే ఉన్నాయి. మనం అప్పుడే ఎత్తేసినారు మొత్తం. అన్నారం, సుందిల్లా అన్ని గేట్లు ఎత్తుకొనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎత్తుకొనే ఉన్నాయి. అన్నీ ఎత్తుకొని ఇసుక కొడుతున్నారు మంచిగా. అన్ని ప్లేసులకు వెళ్ళి ఈ 3 మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకి వెళ్ళి మంచిగా ఇసుక దాదాపు 7-8 వేల కోట్ల ఇసుక కొట్టిరు, 7-8 వేల కోట్ల రూపాయల ఇసుక కొట్టిరు అనేది ఒక చర్చ ఉంది. ఆల్రెడీ
లాస్ట్ ఎండాకాలం కొట్టిండ్రు, మళ్ళీ ఈ ఎండాకాలం అంతా కలిసి 8,000 కోట్ల రూపాయల ఇసుక కొట్టిర్రు అనేది ఒకటి ఇసుక కోసం వాడుకుంటున్నారు ప్రస్తుతం, నీళ్ళ కోసం వాడుకున్నాను. పోనీ కాళేశ్వరం పూర్తి చేయకుండా, కాళేశ్వరం కట్టకుండా ఏమన్నా వేరే అవకాశం ఉందా? వేరే ఏమైనా నీళ్లు ఒడిసిపట్టే అవకాశం ఉందా? మొన్న చూసినాం కదా, వానలు మస్తు పడ్డాయి మన దగ్గర. సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. 42-43% ఎక్కువనే పడ్డది. నీళ్ళు ఆపినమా? లేవు. ఇప్పుడు ఏంది ఎల్లంపల్లిలో ఏంది సిచ్యువేషన్? ఎల్లంపల్లిలో పోయిన సంవత్సరం 13 టీఎంసీలు నీళ్ళు ఉన్నాయంట. ఇప్పుడు 6.7 మధ్యలో టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి. అవి హైదరాబాద్ దాకా కూడా వచ్చేటట్లేవు నీళ్ళు. అవి ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చేటట్లేవు హైదరాబాద్కు. అవి ఆ లోకల్ స్థానిక అవసరాలకే అవసరం, స్థానికంగా తాగనికే వనుకొచ్చేటట్టుంది ఆ చుట్టుపక్కల గ్రామాలకు. హైదరాబాద్కు రావు నీళ్ళు. ఒకవేళ కాళేశ్వరం నీళ్ళు కనుక కొట్టి ఉండింటే వీళ్ళు, ఒకవేళ మేడిగడ్డ రిపేర్ కాకపోయినా కొట్టి ఉండింటే, అన్నారంకి వెళ్ళి అటు ఇటు కొట్టి ఉంటే, ఆ ఇల్లంపల్లి అక్కడ నుంచి ఎంబడెంబడే తీసుకొచ్చి అన్ని రిజర్వాయర్స్ నింపింటే భూగర్భ జలాలు ఉండేది తాగనీకే, బోర్లో వేసిన పడేది, బోర్ల బాయిల్లో నీళ్ళు ఉండేది, అన్నీ ఉండేది. ఆ నీళ్ళ కటకట వచ్చేసింది దానివల్ల. నెక్స్ట్ ఏంది, వానలు పడ్డా కూడా సేమ్ సిచ్యువేషన్, కాళేశ్వరం ఉపయోగంలో లేదు అని చెప్పడానికి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ను అట్లా ఆపిపెట్టారు. ఇదే భారీ కుట్ర. ఇన్ని సంవత్సరాలు పడుతుందా పరీక్షలు చేయనికే? ఎప్పుడైంది అది? అక్టోబర్ 22-23 తారీఖు అయింది. అక్టోబర్ మాసంలో అయింది. అది అక్టోబర్ నెలలో అయింది, 2023. దగ్గర సంవత్సరన్నర దాటిపోతుంది, సంవత్సరంన్నర. సంవత్సరాల నుంచి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేకపోయిందా? ఎన్డీఎస్ఏ వచ్చిన రిపోర్టు రెండు నెలలకి వెళ్ళి ఎందుకు అక్కడ ఆగిపోయింది? అది ఎందుకు నిలిగిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర? అది స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు ఇస్తలేరు? మధ్యలో విలువ మాట్లాడుకుంటున్నది ఏంది అంటే, కాళేశ్వరం ఈసారి కూడా రిపేర్ చేయకూడదు అని డిసైడ్ అయింది ప్రభుత్వం. మనకు సిచ్యువేషన్ అట్లే కనిపిస్తుంది కదా. కాళేశ్వరం ఈసారి కూడా చేయొద్దు, జనాలు దుబ్బకొని వచ్చినా చేయొద్దు, పంటలు ఎండిపోయినా ఓకే, ఏమన్నా కానీ తెలంగాణలో మళ్ళీ ఎప్పటిలాగా కరువు రాని, ఏమన్నా కానీ వీళ్ళకు ఆయనతో వాన పడుతుంది కాబట్టి, పోయినసారి వాన పడ్డది కాబట్టి వీళ్ళకు కనిపిస్తలేదు. వాన పడకపోతే అప్పుడు తెలుస్తుంది అసలు ఇంకా వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఎవరిని కాపాడలేరు. వాన కనుక అటో ఇటు అయిందనుకో, నీళ్ళు ఎడికెళ్ళి ఇస్తారు. వాన పడ్డది కాబట్టి ఆయనతో మొన్నటిదాకా నడిచినాయి అటు ఇట్లా. పైన పడ్డ నీళ్ళు ఆ మహారాష్ట్రలో పడ్డాయి, అక్కడిక్కడ వానలంతా దానికి వెళ్ళబడి పోతాయి, కిందంగా పోతాయి. మేడిగడ్డ గేట్లు ఎత్తుకున్నాయి కాబట్టి కిందికి పోతాయి, మంచిగా అట్లా పోతాయి, అట్లా పోలవరం పోతాయి, అటు ఇంకా ఏపీలో పండగ చేసుకోవచ్చు గోదావరి నీళ్ళు. అటు నుంచి వాళ్ళు రకరకాల రిజర్వాయర్స్ కొడతారు. ఇంకా ఏపీలో నీళ్ళని ఎట్లా వాడుకోవాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే కృష్ణాకి కొడుతున్నారు కదా, సాగర్కి వెళ్ళి కొడుతున్నారు కదా, శ్రీశైలంకి వెళ్ళి కొడుతున్నారు కదా, మనకు తెలుసు అవి. ఇప్పుడు ఉన్న నీళ్ళు, గోదావరి నీళ్ళు వాడుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది మళ్ళీ ఒక సంవత్సరం. వానలు కనుక అటు ఇటు అయితే అంతంత మాత్రాన కనుక పడితే, మేడిగడ్డ ఉపయోగించుకోకపోతే, కాళేశ్వరం ఉపయోగించుకోకపోతే ఇంకా చాలా దారుణమైన సిచ్యువేషన్ వస్తుంది. వానలు ఎక్కువ పడితేనే ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు వానలు ఎక్కువ పడితేనే పంటలు ఎండిపోయినాయి, ఎస్ఆర్ఎస్పి కింద ఎండిపోయినాయి, సూర్యాపేటలో ఎండిపోయినాయి, ఎస్ఆర్ఎస్పి కింద నీళ్ళు ఇవ్వలేకపోయినారు, చెరువులో నింపలేకపోయినారు. కాబట్టి దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది మనకు. మనం ఎండాకాలం రాకముందుకెళ్ళే నీటి కట అక్కడ స్టార్ట్ అయింది తెలంగాణలో. కొట్టుకుంటున్నారు బిందెలు పట్టుకొని. మళ్ళీ మంచిర్యాల ఎప్పుడు బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోయే మంచిర్యాలలో నీటి కటకట వచ్చింది. మనకి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కాళేశ్వరం మీద కుట్రలు చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, ఎన్నోసార్లు చెప్పును కదా, కేసీఆర్ డబ్బులతో కట్టిన ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ డబ్బులతో కట్టిన డబ్బులు అవి ప్రాజెక్ట్. అది దాన్ని బాగా చేసి ఇస్తే, నీళ్ళు ఇస్తే మన రైతులకు మన ప్రజలకే నీళ్ళు వస్తాయి. కానీ అది బాగు చేస్తే కేసీఆర్ను ఇంకేమనలేరు. అది బాగా అయింది అని అంటే, అసలు దీనికి ఇప్పుడు ఈ కమిషన్ ఒకటి వేసారు కదా, గోస్ కమిషన్ ఒకటి నడుస్తుంది కదా. ఎప్పుడో పోయిన సంవత్సరం మార్చిలో వేసారు, 3 నెలలని. మార్చ్, ఏప్రిల్, మే అయిపోవాలి. అప్పటి నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఏ నెల? ఏప్రిల్, ఇంకొక మే నెల కూడా ఎక్స్టెండ్ చేస్తారంట. అది అయిపోతలేదు విచారణ. ఇంకా సంవత్సరం అయింది. 3 నెలల కోసం వేసిన కమిషను 12 నెలలు దాటిన తర్వాత కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఇంకా మాట్లాడుతున్నాం, ఇంకా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా లెక్క ఉంటుందేమో. పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాకా కాళేశ్వరం ముట్టుకోవద్దు, దానిలో దోషులు ఎవరో తేలిందాకా ఎవరు ముట్టుకోవద్దు, దానికి దీనికి సంబంధం లేని ఇష్యూ. తేల్చండి ఎవరు దోషులో, మీరు విచారణ జరపండి. మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, మీ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, తేల్చండి. ఇప్పటికే కొంతమంది అధికారులు అని చెప్తున్నారు కదా, అధికారులు ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా, తేల్చండి. కాళేశ్వరంలో
కానీ దీన్ని కూడా సూటి పెట్టి ఆయన ఎవరో రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి దాన్ని ముట్టుకోకుండా దాన్ని పట్టించుకోకుండా దాన్ని అట్లా వదిలేస్తే ఇక నీళ్ళు ఎడికెళ్ళి తెస్తారు, ఎవరు ఏ కమిషన్ నీళ్ళు ఇస్తుంది, ఎవరు నీళ్ళు తయారు చేస్తారు. ఎనీవే కాళేశ్వరం పైన ఇప్పుడు కూడా భారీ కుట్ర స్టార్ట్ అయింది. ఇక ఈ వర్షాకాలంలో కూడా ఆ నీళ్లు అది ఉపయోగంలోకి రాకుండా, ఆ నీళ్లు పట్టుకోకుండా, మళ్ళా ఎప్పటిలాగా మనం చెరువులో అవో ఇవో నింపుకునే అవకాశం లేకుండా చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకా ఇంకేం చేస్తారు, అయిపోయింది మే, ఏప్రిల్ మనం 20 తారీఖు దాటినాం. ఇది ఒక 10 రోజులు, అదొక 30-40 రోజులు టైం ఉంది. ఎప్పుడు వస్తారు? రేపు 30 తారీఖు నాడు NDSA చైర్మన్ వస్తున్నాడు ఇక్కడ సమావేశానికి. ఆయన 30 తారీఖు నాడు వచ్చుడేందో, ఆ సమావేశం పెట్టుడేందో. ఇప్పుడు నెల్లూరులో ఆ రిపేర్లు కావు, టైం పడుతుంది. అందులోపల వరద వస్తుంది, తర్వాత మనం బురదలో కూరుకుపోతాం మన తెలంగాణ. ఇది జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.